ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్ జమాల్ బోర్వెల్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మనమైతే కొత్త బోర్లో మోటార్ అయితే ఫిట్ చేస్తున్నాము. చూడండి, కొత్త బోర్ వేసిన రైతు. పాత బోర్లో మోటార్ ఉంటే తీసుకొచ్చి దీంట్లో ఫిట్ చేస్తున్నాము. 7.5 HP 6 kg కుండ పంపు. దీంట్లో ప్లాస్టిక్ పైపులు ఉన్నాయి ఫ్రెండ్స్. 14 పైపులు ఉన్నాయి, అంటే 140 అడుగులు. 140 అడుగులు దింపి చూడాలా, వాటర్ తక్కువ వచ్చి మళ్ళీ పైపులు వేయాల్సి వస్తుంది. ఈ బోర్ లోతు వచ్చేసి 400 ఉంది. కేసింగ్ వచ్చేసి 120 అడుగులు ఉంది ఫ్రెండ్స్. ఓకే, రైతు అయితే అన్నానే. ఇప్పుడు మన ఫ్రిడ్జ్ అలా వాటర్ అయితే వేస్తున్నాం బోర్లో. రైట్ టచ్ గారు బాబు, మా కరింగానికి సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఇంకా మనతోటి నాడుగా వరకు పిక్చర్లు లేపుతాడు. దోశ వెళ్ళింది ఆ రోజు పని చేయడంగా, అందుకే ఈరోజు ఉగ్గాని తెచ్చాము. ఇవాళ టైట్ గారు కనపడతాయా నీళ్ళు? చక్కగా పెట్టాలా? ఏమవుతుంది? గోవా పెట్టింది పాటలకు బాగా తాగేది 4 మాటలు వచ్చి అయిపోయాయి. ఏమంట ఏ ప్రాంతంలో ఉంది? కూడా మీకు 100 కల్ తినేసి కల్ ఎంత? 123 ఇప్పటికి. చలో, టెంకాయ చెట్లు ఉన్నాయి. అక్కడైతే సపోటా తోట కూడా ఉంది ఫ్రెండ్స్. ఓకే, నిజో సపోటా పళ్ళు తెచ్చుకున్నాం లే, బాగా దించినాక సపోటా పళ్ళు. ఫ్రెండ్స్, మోటార్ ఫిట్ చేసినాము. 14 పైపులు దింపినాము ఫ్రెండ్స్. ఇప్పుడు 3 phase సప్లై అయింది. కనెక్షన్ చేసినాము. అన్నాల్లో లైన్ అయితే తగిలిపోయారు. ఓకే, ఇప్పుడు లైన్ తగిలించాక దీన్ని మనం రన్నింగ్ చేస్తాము. 140 అడుగులు లోతు దింపినాము.
అంటే 14 పైపులు 2.5 ఇంచువి. ఓకే, చూడండి 3 ఫేజ్ సప్లై వచ్చింది. మోటార్ రన్నింగ్ చేస్తున్నాము. నేనన్నా తిన్న సాల్వా మనకు దేవుడు. ఫ్రెండ్స్ 14 పైపులు అయితే దింపినాము. మోటారు చూడండి, వాటర్ లోపల పోయి మళ్ళీ బయటకు వస్తున్నాయి. అంటే పైపులు ఇంకా అందలేదు. మనం ఇంకా 4-5 పైపులు తెచ్చి ఇంకా లోతు దింపాలి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా మళ్ళీ పైపులు దింపిన తర్వాత మళ్ళీ వీడియో పెడతాము. చూస్తూనే ఉండండి జమాల్ బోర్వెల్ వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.